హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అమ్మ ఆ రోజు నన్ను ప్రేమించి నాతో వచ్చేటప్పుడు ఈరోజు జైబాబు దగ్గర ఉన్న ఆస్తి నా దగ్గర లేదమ్మా. కానీ మీ అమ్మ నన్ను ప్రేమించింది అన్న ఒకే ఒక్క కారణంతో అవేవి నా దగ్గర లేకపోయినా కూడా నేను తన్ని సరిగ్గా చూసుకోలేవనని తెలిసి కూడా నాతో నా ఇంటికి వచ్చింది. ఆ రోజు నుంచి మీ అమ్మకు పిడికెడ అన్నం పెట్టడం తప్ప నేను ఏమీ చేయలేకపోయానమ్మా. మీ అమ్మకు మనసులో నగలు వేసుకోవాలని ఉందేమో, కానీ వాటిని తెచ్చి పెట్టే స్తోమత నా దగ్గర లేదు. నేను నగలు తెచ్చి పెట్టలేవను. మీ అమ్మ అయినా అడ్జస్ట్ అయ్యి నాతో బ్రతకట్లేదమ్మా. నువ్వు కూడా జైనందన్లో నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి. వాటన్నిటిని అడ్జస్ట్ అవుతూ నీకు నచ్చిన విధంగా అతన్ని మార్చుకొని అతనితో కలిసి ఉంటే బాగుంటుందమ్మా అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. మనం ప్రేమించే వాళ్ళు మనకు దొరకటం కన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం మన అదృష్టం అమ్మా. జైబాబుని ఇన్ని రోజులుగా చూస్తున్నాను. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన ప్రాణాన్ని కూడా నీ కోసం లెక్క చేయలేదు. అలాంటి ప్రేమికుడు నీకు ఎక్కడ దొరుకుతాడు జాను? నిన్ను అతనితో బలవంతంగా పంపించాలని ఇవన్నీ చెప్పట్లేదు. నీ జీవితం, నీ లైఫ్ నువ్వు ఆలోచించుకొని బాగా నిర్ణయం తీసుకోమ్మా అని శ్రీనివాసరావు జానుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ నాన్న చెప్పింది అక్షరాల నిజం జాను. జైబాబు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అతని ప్రేమని దూరం చేసుకోకు జాను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జైనందన్ తన పట్ల గతంలో ప్రవర్తించిన తీరంతా కూడా జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అలాగే జైనందన్ తన కోసం చేసిన కొన్ని మంచి పనులను కూడా జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఖుషి ఫ్రెండ్స్తో కలిసి గార్డెన్లో ఆడుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఖుషి చేతిలో ఉన్న బాలు కరెంటు తీగల వైపు వెళ్తుంది. ఖుషి బాలు కోసం కరెంటు తీగల దగ్గరికి వెళ్ళటం తులసి చూస్తుంది. ఖుషిని కాపాడటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషిని పక్కకు నెట్టేసి తులసి కింద పడిపోతుంది. తులసి కింద పడిపోవడంతో నీలిమ తులసిని చూసి బామ్మగారు తులసి కింద పడిపోయింది అని గట్టిగా అరవటంతో తులసి అని బామ్మ పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వస్తుంది. తులసి నీకేం కాలేదు కదా అని బామ్మ తులసిని పైకి లేపుతుంది. బామ్మలో ఉన్న ప్రేమను తులసి చూసి షాక్లో ఉంటుంది. తులసి పొట్టకు గాయమైనట్టుంది బామ్మ అని నీలిమ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో బామ్మ తులసి పొట్టపై చెయ్యి వేసి చూస్తుంది. తులసి పొట్టలో బిడ్డ ఉన్నట్టు బామ్మకు అనిపించకపోవడంతో తులసి నాడి పట్టుకొని చెక్ చేస్తుంది. అప్పుడు కూడా బామ్మకు అనుమానం వచ్చి నీకు ఎన్నో నెలే అని అడుగుతూ ఉంటుంది. 6వ నెల వస్తుంది బామ్మ అని తులసి చెప్తూ ఉంటుంది. రావే రా అని బామ్మ తులసిని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వెళ్తుంది. బసవా, మహేష్, విశాల అందరూ బయటికి రండే అని బామ్మ పిలుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఇది మనందరినీ మోసం చేసిందిరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. మోసం చేసిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవునరా బసవ, దీనికి కడుపు లేదు, కాకరకాయ లేదు, దీని కడుపులో బిడ్డ లేదు, గడిది గుడ్డు లేదు, ఇది కడుపుతో లేదురా, ఇది కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పిందిరా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. తులసి, మా అమ్మ చెప్పేది నిజమా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి ఇలా దొరికిపోయిందేంటి అని చెప్పి విశాలాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, తులసి అబద్ధం ఎందుకు చెప్తుంది అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. విశాలాక్షి, నువ్వు నోర్మోయ్, కోడలకు సపోర్ట్ చేసింది చాలు, దాని కడుపులో బిడ్డ లేదన్నది నాకు తెలుసు అని చెప్పి నీలంబరి అంటూ ఉంటుంది. తులసి నిన్నే అడుగుతుంది, నువ్వు ప్రెగ్నెంట్ అవునా కాదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు బయట నుంచి వస్తాడు. ఏమైంది ఏంటి, అందరూ కలిసి మీటింగ్ వేశారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఈ తులసి మనందరినీ మోసం చేసిందిరా, ఈ ఇంట్లో నుంచి ఎక్కడ బయటికి గెంటేస్తామోనని ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతుందిరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న, తులసి ప్రెగ్నెంటే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. రే మనోడా, ఈ తులసి అబద్ధం చెప్తుందిరా, ఇది కడుపుతో లేదురా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. బామ్మ, నువ్వు పొరపాటు పడుతున్నావు అని సిద్ధు అంటూ ఉంటాడు. నా మాట మీద నీకు నమ్మకం లేదారా? అయితే వెంటనే డాక్టర్ని పిలిపించు. డాక్టర్ ఈ తులసి కడుపుతో ఉందో
లేదో బయట పెడుతుంది అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. డాక్టర్ని పిలిపించాలి అంతే కదా బామ్మ అని సిద్ధు డాక్టర్కి ఫోన్ చేస్తాడు. వెంటనే మా ఇంటికి రండి డాక్టర్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే సిద్ధు గారు ఇప్పుడే వస్తున్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు ఇంటికి డాక్టర్ వస్తుంది. డాక్టర్ గారు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. సిద్ధు గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, ఏంటి విషయం అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మా సిద్ధు భార్య. ఈ అమ్మాయి కడుపుతో ఉన్నానని చెప్తుంది. కడుపుతో ఉందో లేదో చెక్ చేసి చెప్పు డాక్టర్ అమ్మ అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇలా రండి ఇలా కూర్చోండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక తులసి సోఫాలో కూర్చుంటుంది. ఇక తులసిని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది. తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ తన్ని రూమ్లోకి తీసుకెళ్లి చెక్ చేయాలి, తన కడుపులో బిడ్డ ఉందో లేదో అర్థం కావట్లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే తొందరగా గదిలోకి వెళ్ళు తులసి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక తులసి రూమ్లోకి వెళ్తుంది. రే బసవా, ఈ తులసి ఆ డాక్టర్తో ఏమైనా మేనేజ్ చేపిస్తుందేమో, నేను కూడా వెళ్తాను, ఆ తులసి డాక్టర్తో మాట్లాడకుండా ఉంటుంది అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. వెళ్ళమ్మా అని బసవరాజు అంటాడు. ఇక తులసిని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే నీలాంబరి పక్కనే నుంచుంటుంది. చెప్పు డాక్టరమ్మా, ఈ అమ్మాయి కడుపుతో ఉందా లేదా? ఈ అమ్మాయి కడుపుతో లేదు కదా, మా అందరికీ అబద్ధం చెప్పింది కదా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి కడుపుతో ఉందో లేదో అందరిలో చెప్తాను, రండి బామ్మగారు అని డాక్టర్ అంటుంది. రావే రా అని నీలాంబరి తులసిని లాక్కొని అందరి ముందుకు తీసుకొని వస్తుంది. చెప్పండి డాక్టర్ గారు, తులసి కడుపుతో ఉందా లేదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి విశాలాక్షి కంగారు పడుతూ ఉంటారు. మీకు ఈ అమ్మాయి కడుపుతో లేదన్న అనుమానం ఎందుకు వచ్చింది బసవరాజు గారు? ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు 5వ నెల అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మీరు నిజంగానే చెప్తున్నారా డాక్టర్ అమ్మ అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. నిజమేనండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ గారు మీరు బయలుదేరండి అని బసవరాజు అంటాడు. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే తులసి విశాలాక్షి టెన్షన్లో అయోమయంలో ఉండిపోతారు. రే బసవా, ఏంట్రా ఇదంతా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అమ్మా నువ్వే పొరపాటు పడ్డట్టున్నావు, డాక్టర్ కూడా చెక్ చేసి తులసి ప్రెగ్నెంట్ అనే చెప్పారు కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇది ప్రెగ్నెంట్ అయ్యుంటే నువ్వు ప్రెగ్నెంట్ అవునా కాదా అని దీన్ని నిలదీసినప్పుడు ఇది అవునని ఎందుకు చెప్పలేదురా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అవును తులసి ఎందుకు చెప్పలేదు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. బామ్మగారు కోపంతో అడిగేసరికి నాకు భయం వేసింది మోయ, అందుకే చెప్పలేదు అని తులసి చెప్తూ ఉంటుంది. చాలే వెలగబెట్టావు, ఘనకార్యం వెళ్ళ అని నీలాంబరి అనటంతో ఇక తులసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక తులసి ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది. విశాలాక్షి తులసి దగ్గరకు వెళ్ళి, అమ్మ తులసి, డాక్టరు నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం ఎందుకు చెప్పిందమ్మా, నువ్వే చెప్పించావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు కూడా వెళ్ళి దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. నేను అసలు ఆ డాక్టర్తోనే మాట్లాడలేదు అత్తయ్య, బామ్మగారు నా పక్కనే ఉన్నారు కదా అని తులసి అంటుంది. మరి నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ అమ్మా, అందుకే డాక్టర్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పిందా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు అని తులసి అంటుంది. ఏ తులసి ఎందుకు అలా అంటున్నావు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మా ఇద్దరి మధ్య కార్యం జరగలేదు అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. ఏంటి ఇన్ని రోజులైనా మీ ఇద్దరికి కార్యం జరగలేదా అని విశాలాక్షి అంటూ ఉంటే, అవునమ్మా మీరంతా ఒప్పుకున్న తర్వాతే కార్యం చేసుకుందామని ఈ తులసి మొండి పట్టుదల పట్టి కూర్చుంది, అందుకే ఇంతవరకు మా మధ్య కార్యం జరగలేదు, లేదంటే ఈ పాటికి నీకు మనవన్నో మనవరాలనో ఇచ్చేవాళ్ళం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఓరి దేవుడా ఎంత పనిచేసావు తులసి, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను, మంచి ముహూర్తం చూడమని చెప్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, అమ్మా అవసరం లేదు, ఈరోజు మంచి ముహూర్తం అంట, చాలా బాగుందంట, ఈరోజు తొలి రాత్రి చేసుకోవచ్చని పంతులు గారు నాతో చెప్పారు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏంటండి మీరు అత్తయ్య ముందు అలా మాట్లాడతారు అని తులసి అంటూ ఉంటుంది. తులసి అమ్మ పంతులు గారితో మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు, ఆల్రెడీ నేను మొన్ననే నీకు చెప్పాను కదా ఈ వారంలో మంచి రోజు ఉందని పంతులు గారు చెప్పారని, ఈరోజే ఆ మంచి రోజు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే ఇంకేంటి, ఈరోజు మీ ఇద్దరి కార్యానికి ఏర్పాటు చేస్తాను అని విశాలాక్షి అంటూ ఉంటే, అత్తయ్య ఇంట్లో సమస్యలన్నీ పోనివ్వండి, ఆ తరువాత కార్యం గురించి ఆలోచిద్దాం అని తులసి అంటూ ఉంటే, తులసి నువ్వు కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్తున్నావు, అది ఏ రోజైనా బయటపడవచ్చు, బయటపడటం కంటే ముందే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తే బాగుంటుంది తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య ఈ విషయం గురించి ఇంకా ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, నేను తర్వాత దీని గురించి ప్లాన్ చేస్తాను అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఒరే సిద్ధు, తులసిని ఎలాగైనా సరే నువ్వే ఒప్పించాలరా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను కదమ్మా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక డిన్నర్ టైం అవుతుంది. సిద్ధుకి కావలసిన వంటకాలన్నీ కూడా తులసి రెడీ చేస్తుంది. ఏంటి ఈరోజు డైనింగ్ టేబుల్ అదిరిపోతుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునరా, ఈరోజు మునక్కాడలతో నీకు అన్ని స్పెషల్స్ తులసి చేతే చేపించాను అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మునక్కాడలతోనా? ఏంటమ్మా ఈరోజు స్పెషల్ అని సిద్ధు అంటూ ఉంటాడు. చెప్పాను కదరా, తులసి చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యాలి, అందుకే అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అయితే ఈరోజు మునక్కాడలన్నీ ఒక పట్టు పట్టేస్తాను అని సిద్ధు మునక్కాడలన్నీ కూడా తింటూ ఉంటాడు. తులసి సిద్ధు తింటుంది చూసి కామెడీగా అనిపించి నవ్వుకుంటూ ఉంటుంది. తులసి, ఈరోజు నీ పని అవుట్ అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భోజనం చేయటం పూర్తవగానే అందరూ కూడా పడుకుంటారు. తులసి కూడా వెళ్ళి పడుకుంటుంది. సిద్ధు మల్లెపూలు చేతులకు కట్టుకొని తులసికి మల్లెపూలు తీసుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. రొమాంటిక్ హీరోలాగా బంగారం బంగారం అని పిలుస్తూ ఉంటాడు. తులసి నిద్రపోతూ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. సిద్ధుని చూసి ఏమైందండి మీకు, ఏంటి ఇలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అమ్మ చెప్పింది కదా తులసి, చెప్పిన అబద్ధాన్ని నిజం చేయమని, దాన్ని నిజం చేయడానికి వచ్చాను అని సిద్ధు అంటూ ఉంటాడు. వద్దండి వద్దు అని తులసి అంటూ ఉంటే, ఈరోజు నువ్వు వద్దన్నా సరే కార్యం జరిగిపోవాల్సిందే తులసి. అమ్మ నిజం చేయమన్నా అబద్ధాన్ని నిజం చేస్తున్నాం అంతే అని సిద్ధు అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి వద్దండి అని తులసి పరిగెడుతూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి వెనక పరిగెట్టి తులసిని గట్టిగా పట్టుకొని బెడ్ మీదకు తీసుకొచ్చి ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. అయ్యో చాలండి అని తులసి అంటూ ఉంటే, అదేంటి అప్పుడే చాలంటున్నావు, రాత్రంతా నైట్ అవుట్ చేయాల్సిందే అని సిద్ధు లైట్ ఆఫ్ చేసి తులసికి ముద్దులు పెడుతూ ఇద్దరూ కూడా ఒక్కటైపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. తులసి బొట్టు చెరిగి ఉంటుంది. సిద్ధు ముఖమంతా కూడా తులసి పెదాలతో లిప్స్టిక్ అంటి ఉంటుంది. తులసి నిద్ర లేచి సిద్ధు మొహాన్ని చూసి సిగ్గుపడుతూ వాష్రూమ్లోకి వెళ్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో